హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులకు రవాణా శాఖ హెచ్చరిక జారీ చేసింది. కొత్తగా మోటార్ వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రూల్స్ ను అతిక్రమించి రోడ్లపైకి వస్తే భారీ జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా రద్దు చేస్తామని చెప్పి రవాణా శాఖ అధికారులు ఏపీ ప్రభుత్వం అయితే ప్రజలను హెచ్చరిస్తుంది. తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాహనదారుల కోసం తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటి, దీనివల్ల వాహనదారులకు కలిగే బెనిఫిట్స్ ఏంటో, ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ముందుగా వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే రెండు మూడు వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం. ఈ నెల నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలు కానుంది. ఇక హెల్మెట్ లేకుండా రోడ్లపైకి వచ్చిన వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. అలాగే హైకోర్టు ఆదేశానుసారం మనకి వాహనదారుల కోసం సరికొత్త రూల్స్ అయితే అమలు చేయబోతున్నారు. ఈ రూల్స్ అన్ని మనకి వాహనదారుల భద్రత, సేఫ్టీ కొరకే ఏంటంటే అమలు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రావాలని, నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రానుందని చెప్పి అధికారులు అయితే నిర్ణయించారు. ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే హెల్మెట్ లేకుండా ఎవరైనా రోడ్డుపై ప్రయాణిస్తే వారికి 1000 రూపాయలు జరిమానా విధిస్తారు. అలాగే ఏంటంటే 4 వీలర్లో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణించిన వారికి కూడా 1000 రూపాయలు ఫైన్ అయితే విధించబోతున్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వెహికల్ నడిపితే వారికి 10,000 రూపాయల ఫైన్ అయితే వేయబోతున్నారు. కొన్ని సందర్భాల్లో జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ని కూడా రద్దు చేసే అవకాశం అయితే ఉంది. వీటితో పాటు సిగ్నల్ జంప్ అయినా, ఓవర్ స్పీడ్ వచ్చినా, రాంగ్ రూట్లో వచ్చినా వీరికి కూడా భారీగా జరిమానాలు విధించాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. వాహనదారులు భద్రత అలాగే సేఫ్టీ ప్రామాణికంగా తీసుకొని మాత్రమే ఈ రూల్స్ ను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం అయితే తెలియజేసింది. వాహనదారులు సిగ్నల్ జంప్ అయినా, ఓవర్ స్పీడ్ అయినా, రాంగ్ రూట్లో వచ్చినా 1000 రూపాయలు జరిమానా అయితే విధిస్తారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే మాత్రం 5,000 రూపాయలను అయితే జరిమానాగా విధిస్తారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన రూల్స్ అండ్ జరిమానా అప్డేట్స్. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాహనదారుల కోసం తీసుకొచ్చిన రూల్స్ పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు 2 వీలర్ 4 వీలర్ ఏది ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి.